హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ప్రాన్స్ గోంగూర కర్రీ అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే గోంగూరని తీసుకొని నీట్గా ఆకులు అయితే క్లీన్ చేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ప్రాన్స్ అయితే తీసుకున్నాను, వీటిని అయితే నీట్గా మనకు తలలో అవి తీసుకొని నీట్గా కడిగేసి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. అలాగే గోంగూరను అయితే కడిగేసాం కదండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ముందుగా ఉడకపెట్టేసుకోవాలి. ఇది ఉడికేటప్పుడే దీంట్లో 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. వేసుకొని అయితే ఉడికించేసుకోవాలి. నేనైతే మిక్సీ పట్టేస్తానండి, గ్రేవీ కింద వస్తుంది, కర్రీ కూడా బాగుంటుందండి ప్రాన్స్ గోంగూర కర్రీ. మీకు అలా మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే బాగా ఉడికించేసుకొని బాగా మెత్తగా గరిటెతోనే కలిపేసుకోవచ్చు. నేను చేసిన పద్ధతి అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఒక్కొక్కరు పిల్లలు అయితే చేతికి గోంగూర అవి తగులుతుంటే చిరాకు పడతారు, ఆకులు అవిని. అలా కాకండి, ఈ విధంగా అయితే చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే గోంగూర పేస్ట్ కొట్టేసానండి, ప్రాన్స్ కూడా పక్కన పెట్టేసుకున్నాను క్లీన్ చేసి. ఆనియన్స్ 2 ఉల్లిపాయలు అలాగే 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పుడే గోంగూరకు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కర్రీ. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసానండి. వేసి అయితే వీటిని బాగా వేగించుకోవాలి. గోంగూర కర్రీకి ఆనియన్స్ తక్కువ వేసుకున్నా పర్లేదండి, గోంగూర వేసుకుంటాం కాబట్టి గ్రేవీ అయితే ఎక్కువే వస్తుంది. నేనైతే 2 ఉల్లిపాయలు అయితే కట్ చేశానండి, వేసుకొని అయితే బాగా వేగించేసాను. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని ప్రాన్స్ని అయితే వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న నీసు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. ప్రాన్స్లో వాటర్ అంతా అయితే వెళ్ళిపోవాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. నీసు వాటర్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ అయితేనే, ఆ స్మెల్ పోయేంత వరకు ప్రాన్స్ని అయితే వేగించుకోవాలి. ఇది వేగేటప్పుడే అందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తానండి. నేను వేసి అయితే దీన్ని బాగా మగ్గించేసుకుంటాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి బాగానే. ఇది మగ్గేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులోనే వేస్తానండి. ప్రాన్స్ కర్రీకి అయితేనే కర్రీకి సరిపడినంత అయితే వేసుకోవాలి. గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం మసాలాలు కారాలు అయితే ఎక్కువే పడతాయండి. గోంగూర అయితే కొంచెం పుల్లగా అయితే ఉంటుంది కదా, అందుకని కొంచెం మసాలా అయితే ఎక్కువే పడుతుంది, అప్పుడే కర్రీ అయితే టేస్టీగా వస్తుందండి. లేదంటే గోంగూర పుల్లగా అనిపిస్తుంది మనకి. అది మగ్గేటప్పుడే కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసానండి కారం వేసుకుని అయితే బాగా కలిపేసుకోవాలి. చూడటానికి కలిపిన తర్వాత చాలా కలర్ఫుల్గానే ఉంటుంది. ఎంత కారంగా ఉందా అనుకుంటారు, కానీ అంత కారం ఉండదండి. గోంగూర వేసేస్తాం కదా, కారం అయితే అణిగిపోతుంది. ఇది మగ్గేటప్పుడే దగ్గరికి అయిపోయిందండి. దగ్గరికి అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. దాంట్లోని వాటర్ అంతా చూడండి దగ్గరికి అయితే అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తాను. ఈ విధంగా అయితే అయిపోవాలండి కర్రీ, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. అన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మన కర్రీకి సరిపడిన వాటర్ అయితే వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసానండి. మూత పెట్టేసి ఉడకబెట్టిన తర్వాత ఒకసారి చూసి స్టవ్ అయితే సిమ్లో పెట్టేశాను. అదైతే ఉడుకుతుందండి. అది దగ్గరికి అయిన తర్వాత అప్పుడైతే మనం ముందుగానే మిక్సీ పట్టుకొని గోంగూరను అయితే వేసుకోవాలి. చూడండి ఇదైతే దగ్గరికి అయితే అయిపోయింది. నూనె చూడండి పైకి అయితే వచ్చింది. సిమ్లో పెట్టుకోవడం వల్ల అయితే ఆయిల్ పైకి వస్తుందండి. గోంగూర అయితే వేస్తానండి. గోంగూర వేసి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు. ఇప్పటివరకు రెడ్ కలర్లో ఉన్న చూడండి ఒకసారిగా గ్రీన్గా అయిపోయింది కర్రీ. ఇదైతే బాగా దగ్గరికి అయితే అయిపోనివ్వాలండి, అప్పుడే కర్రీ అయితే బాగుంటుంది. నేను సిమ్లో పెట్టేసి అయితే అలా ఉంచేసాను దగ్గరికి అయ్యే వరకుని. ఇదైతే స్టవ్ కట్టేసి ముందు కొత్తిమీర అయితే వేస్తానండి. గోంగూర కర్రీకి మనం కొత్తిమీర వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, ఫ్లేవర్ కోసం అయితే కొంచెం అయితే వేసానండి నేను. ఇంకా దగ్గరికి అయితే అవుతుందండి, సిమ్లో పెట్టేసి అలా అయితే వదిలేసాను నేను. అంతే అండి, గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ రెడీ అండి. మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరుని. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.